హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ జోష్మా డైరీస్. హలో క్రికెట్ లవర్స్, ఈ రోజు ఐపీఎల్ లో ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ చూడబోతున్నాం. ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం వైజాగ్ లో జరగబోతుంది. అసలుకే వైజాగ్ లో ఎండలు చాలా వేడిగా ఉన్నాయి. ఇంకా ఫ్యాన్స్ విషయానికి వస్తే వాళ్ళ ఎనర్జీ పీక్స్ లో ఉండబోతుంది. ఈ మ్యాచ్ లో డీసీని ఢిల్లీ డైనమోస్ అని పిలిస్తే ఎస్ఆర్హెచ్ ని మాత్రం సన్ రైజర్స్ రాకెట్స్ అని పిలవచ్చు. ఎవరు డామినేట్ చేస్తారు, టాస్ ఇంపాక్ట్ ఏంటి, పిచ్ అనాలిసిస్ అండ్ కీ ప్లేయర్స్ ఎవరో చూద్దాం పదండి. వైజాగ్ పిచ్ కండిషన్స్ అయితే చాలా బ్యాలెన్స్లో ఉంటాయి, కానీ బ్యాటర్స్కి చాలా కష్టం. బౌలర్స్ ఫ్రెండ్లీ, కానీ లాస్ట్ మ్యాచ్లో పేస్ బౌలర్స్ క్యార్నేజ్ చేశారు. ఈ మ్యాచ్లో బౌలింగ్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. బ్యాటర్స్కి మాత్రం బూత్ బంగ్లా పిచ్లా అనిపించవచ్చు, కానీ డీసీ అండ్ ఎస్ఆర్హెచ్లో మాత్రం పవర్ఫుల్ స్ట్రైకర్స్ ఉన్నారు. ఇక్కడ రికార్డ్ బ్రేక్ అవ్వచ్చు. టాస్ చాలా ఇంపార్టెంట్. బ్యాటింగ్ ఫస్ట్ తీసుకోవడం అనేది బెటర్ ఆప్షన్. డ్యూ ఫ్యాక్టర్ ఉండదు, సో బౌలర్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇఫ్ ఎస్ఆర్హెచ్ టాస్ గెలిస్తే కమిన్స్ ఆర్మీ అటాక్ మోడ్ ఆన్లో ఉంటారు. ఇఫ్ డీసీ టాస్ గెలిస్తే కేఎల్ రాహుల్ కామ్ కెపాసిటీ బ్యాటింగ్ మీద ఫోకస్ చేస్తాడు. జాక్ ఫ్రేజర్ సూపర్ స్ట్రైకర్, ఫాస్టెస్ట్ 50 ఆఫ్ ఐపీఎల్. ఫ్యాబ్ డూప్లెసిస్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాచ్ విన్నర్. మరి ఈ మ్యాచ్లో ఎలా ఆడతాడో చూడాలి మరి. అక్షర్ పటేల్ డీసీ కెప్టెన్ అండ్ కీ ఆల్రౌండర్. మిచెల్ స్టార్క్ డెడ్లీ పేసర్. కుల్దీప్ యాదవ్ వికెట్స్ మిషన్. డీసీ బ్యాటింగ్కి భీమ్లా నాయక్ మోడ్ ఆన్లో ఉంటే, బౌలింగ్కి మాత్రం స్టార్క్ అండ్ కుల్దీప్ యాదవ్ గబ్బర్ సింగ్లా ఉంటారు. ట్రావిస్ హెడ్ ఎస్ఆర్హెచ్ హెడ్ మాస్టర్లో ఉంటాడు. లాస్ట్ మ్యాచ్లో 70+ రన్స్ స్కోర్ చేశాడు. పవర్ హిట్టర్. ప్యాట్ కమిన్స్ అంటే కెప్టెన్ కమిన్స్, వరల్డ్ క్లాస్ పేసర్. హెన్రిక్ క్లాసన్ అంటే సూపర్ స్ట్రైకర్, ఎక్స్ప్లోజివ్ ఫినిషర్. మహమ్మద్ షమి అంటే యోకర్ కింగ్, ఐపీఎల్లో టాప్ వికెట్ టేకర్. జంపా అంటే స్పిన్స్ డెమెన్, మిడిల్ ఓవర్ స్పెషలిస్ట్. డీసీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ హై స్కోరింగ్ మ్యాచ్ అవుతుందని చెప్పొచ్చు. డీసీకి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంటే ఎస్ఆర్హెచ్కి డెత్లీ బౌలింగ్ స్ట్రెంగ్త్ ఉంది. ఇది నా అనాలిసిస్. మీరెవరు గెలుస్తున్నారు అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ జోష్మా డైరీస్.